మీరు కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మనీ ఏం చేద్దాం అనుకుంటున్నారా? అయితే మీరు కరెక్ట్ వీడియోకే వచ్చారు. నేను మీకు ఈ వీడియోలో వచ్చేసి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఏ విధంగా మనీ ఏం చేయాలో చెప్తాను. అండ్ అలాగే నేను మీకు కేటగిరీస్ కూడా చెప్తాను. ఏ కేటగిరీలో ఎక్కువ మనీ వచ్చిద్దో కూడా చెప్తాను. వీడియోని మీరు చివరి దాకా అయితే వాచ్ చేయండి. A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో వచ్చేసి కొద్దిగా లెంత్గా అయితే ఉంటుంది. అండ్ అలాగే వీడియోని ఇప్పటివరకు లైక్ కొట్టకపోతే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. ముందుగా మనం యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది అయితే తెలుసుకుందాం. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే ముందుగా మీకు జీమెయిల్ అకౌంట్ అయితే ఉండాలి. సో అందరి దగ్గర జీమెయిల్ అకౌంట్ అయితే ఉండిద్ది. ఈ యొక్క జీమెయిల్ ని మీరు యూట్యూబ్ లో సైనింగ్ అయితే చేయాలి. ఇక్కడ మనకి లాస్ట్ లో ఒక ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉండిద్ది. సో దాని మీద ట్యాప్ చేసి మీ యొక్క ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి వచ్చింది. మీరు ఛానల్ నేమ్ క్రియేట్ చేసే ముందు మీ కేటగిరీ ఏంటిది అనేది అయితే ఒకసారి మీరు ఆలోచించుకొని ఛానల్ నేమ్ అయితే క్రియేట్ చేయండి. అంటే మీరు టెక్ ఛానల్ అయితే టెక్ అని పెట్టండి. టెక్ ఛానల్ అనుకోండి, షారూక్ టెక్ అని, ప్రవీణ్ టెక్ అని. సో ఈ విధంగా టెక్ అని లాస్ట్లో పెట్టుకోండి. అండ్ అలాగే మీది ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఛానల్ అనుకోండి, మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇచ్చేయండి. అండ్ మీది స్పోర్ట్స్ ఛానల్ అనుకోండి, కేటగిరీకి మ్యాచ్ అయినట్టు ఇక్కడ మీరు యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే క్రియేట్ చేయాల్సి వచ్చింది. సో క్రియేట్ ఛానల్ మీద ట్యాప్ అయితే చేయండి. సో ఇక్కడ మనకి యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ అయిపోయింది కదా. ఇప్పుడు అసలైన టాస్క్ అనమాట. సో మీరు ఇక్కడ చాలా నేర్చుకోవాల్సి వచ్చింది. అన్ని వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి దాకా అయితే వాచ్ చేయండి, మిస్ అవ్వకండి. అలాగే నేను లాస్ట్లో నా యొక్క యూట్యూబ్ ఎండింగ్స్ అయితే మీకు చూపిస్తాను. నాకు ఎంతెంత మనీ వస్తున్నాయి యూట్యూబ్ నుంచి అనేది. ఒక వీడియో అయితే ఉంది, ఆ వీడియోకి చాలా మనీ అయితే వచ్చింది. మీరే షాక్ అయిపోతారు. తక్కువ వ్యూస్కి ఎక్కువ మనీ అయితే వచ్చింది అనమాట. ఇప్పుడు మీరు ఛానల్ని అయితే క్రియేట్ చేశారు. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు 3 అయితే నేర్చుకోవాల్సి వచ్చింది. అంటే 3 గ్యారంటీగా నేర్చుకోవాలి. ఫస్ట్ వచ్చేసి వీడియో ఎడిటింగ్, నెక్స్ట్ వచ్చేసి థంబ్నెయిల్ క్రియేటింగ్ అంటే ఫోటో ఎడిటింగ్ అనమాట. లాస్ట్ వచ్చేసి మనకి SEO అంటే టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్. సో ఇది ఏ విధంగా చేయాలి అనేది అయితే మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ 3 మనకి మెయిన్ అనమాట. యూట్యూబ్లో ఈ 3 లేకుండా మీరైతే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసినా బొక్కే. సో ఈ 3 మీకు పర్ఫెక్ట్గా అయితే రావాలి. ఫస్ట్ వచ్చేసి వీడియో ఎడిటింగ్. వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలంటే మీకు యూట్యూబ్లోకి వెళ్ళి వీడియో ఎడిటింగ్ అని మీరు టైప్ చేశారనుకోండి, సో మీకు చాలా వీడియోస్ అయితే వస్తాయి. అంటే వీడియో ఎడిటింగ్ నేర్పిస్తారు. సో చిన్న యాప్స్లో కూడా మీరు నేర్చుకోవచ్చు మొబైల్లో వచ్చేసి. ఎగ్జాంపుల్గా ఇక్కడ మనకి క్యాప్ కట్ ఉంది, అండ్ అలాగే పవర్ డైరెక్టర్ ఉంది, అండ్ అలాగే కైన్ మాస్టర్ ఉంది. అండ్ సెకండ్ వచ్చేసి ఇక్కడ మనకి థంబ్నెయిల్ క్రియేటింగ్. సో థంబ్నెయిల్ ఏ విధంగా క్రియేట్ చేయాలంటే ఇక్కడ మనకి కాన్వా అనే అప్లికేషన్ అయితే ఉండిద్ది, అండ్ అలాగే పిక్సార్ట్ ఉండిద్ది, అండ్ అలాగే పిక్సెల్ ల్యాబ్ కూడా ఉండిద్ది. సో ఈ 3 యాప్స్ని యూజ్ చేసుకొని మీరు థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు మీ యొక్క మొబైల్లో. అది కూడా మీరు కావాలంటే ట్యుటోరియల్ వీడియోస్ వచ్చేసి మనకి యూట్యూబ్లో అయితే ఉంటాయి. సో తెలుగు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కావాలంటే వెళ్ళి మీరు అక్కడ సెర్చ్ చేయండి. లేదంటే నేను డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ అయితే పెడతాను. సో వెళ్ళి చెక్అవుట్ అయితే చేసుకోండి. వీడియో ఎడిటింగ్ ట్యుటోరియల్ వీడియో, థంబ్నెయిల్ క్రియేటింగ్ ట్యుటోరియల్ వీడియో, SEO ట్యుటోరియల్ వీడియో. సో ఈ 3 వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు కావాలంటే అక్కడ నుంచి వెళ్ళి నేర్చుకోండి. ఫస్ట్ ఈ 3 నేర్చుకున్న తర్వాత మీరు యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయండి, ఓకేనా? అంతేగాని మీరు పిచ్చి వీడియోస్ అప్లోడ్ చేశారనుకోండి, సో మీకైతే స్ట్రైక్స్ వస్తాయి. అండ్ అలాగే మీరు యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా నేర్చుకోవాలి. అదేంటంటే మీ యొక్క ఓన్ మ్యూజిక్కే యూజ్ చేసుకోవాలి. అంటే ఓన్ మ్యూజిక్ అంటే మీరు కొట్టడం కాదు, NCS అని మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేశారనుకోండి, మనకి ఫస్ట్లోనే చాలా మ్యూజిక్స్ అయితే ఉంటాయి. అవి అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు మీ యొక్క ఛానల్లో. ఎందుకంటే అవి వచ్చేసి నాన్ కాపీరైట్ మ్యూజిక్ అనమాట. యూట్యూబ్లో మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు ఆ యొక్క మ్యూజిక్ వచ్చేసి, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఎటువంటి వీడియోని కాపీ కూడా చేసుకోకూడదు. అంటే ఇప్పుడు మీరు సంథింగ్ ఒక వీడియో ఉంది యూట్యూబ్లో, ఆ వీడియోని మీరు కాపీ చేసుకొని మీ యొక్క వీడియోలో పెట్టారనుకోండి, ఆడు స్ట్రైక్ చేసే ఛాన్స్ అయితే ఉండేది. అందుకనే మీరు మీ యొక్క ఓన్ క్రియేషన్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి స్టాక్ వీడియోస్ అని కొన్ని ఉంటాయి, ఫ్రీ స్టాక్ వీడియోస్. అయ్యే యూజ్ చేయాలి, నో కాపీరైట్ వీడియోస్ అని. సో అయ్యే యూజ్ చేయాలి. మీకు వెబ్సైట్స్ కూడా ఉంటాయి, పిక్సెల్ ల్యాబ్ అని, పిక్సెల్ పే అని. సో వీటిలో మీరు స్టాక్ వీడియోస్ని అయితే, సో ఇక్కడ నుంచి మీరు ఈజీగా స్టాక్ వీడియోస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే ఈ స్టాక్ వీడియోస్ ఏంటంటే నాన్ కాపీరైట్ వీడియోస్ అనమాట. సో మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు మీ యొక్క వీడియోలో వచ్చేసి. యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని అయితే నేర్చేసుకున్నారు. సో వీడియో ఎడిటింగ్, థంబ్నెయిల్ క్రియేటింగ్, SEO అయితే నేర్చుకోవాల్సి వచ్చింది. సో ఈ 3 నేర్చుకున్న తర్వాత సో మీరు యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసి ఈజీగా గ్రోత్ అయితే తెచ్చుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు మాట్లాడతాం మీరు ఏ కేటగిరీని మీరు చూస్ చేసుకోవాలో. మనకి యూట్యూబ్లో వచ్చేసి చాలా కేటగిరీస్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాంపిటీషన్ తక్కువ ఉన్న దాంట్లో అయితే వెళ్ళండి. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటే మీ వీడియోని ఎవ్వరు చూడరు. సో లక్షలో ఒక వీడియో మీది, అంత కాంపిటీషన్ అయితే ఉంటుంది అనమాట యూట్యూబ్లో వచ్చేసి. సో కాంపిటీషన్ తక్కువ ఉన్న కేటగిరీని అయితే మీరు చూస్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా ఇక్కడ మనకి స్పోర్ట్స్,
స్పోర్ట్స్లో చాలా తక్కువ ఉంది. అండ్ అలాగే మనకి ఇక్కడ టెక్లోకి వెళ్ళినట్లయితే టెక్లో హెవీ కాంపిటీషన్ ఉండిద్ది. ఏంటంటే హెవీ మనీ కూడా వచ్చింది టెక్ ఛానల్స్లో. ఇక్కడ మీరు గూగుల్లోకి వెళ్ళి బెస్ట్ సిపిఎం నిచ్ యూట్యూబ్ అని మీరు ఈ విధంగా సెర్చ్ చేసినట్లయితే మనకు కొన్ని కేటగిరీస్ అయితే ఇస్తారు వీళ్ళు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి మేకింగ్ మనీ ఆన్లైన్, సెకండ్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్, థర్డ్ వచ్చేసి పర్సనల్ ఫైనాన్స్, ఫోర్త్ వచ్చేసి ఎడ్యుకేషన్, ఫిఫ్త్ వచ్చేసి టెక్నాలజీ, సిక్స్త్ వచ్చేసి లైఫ్ స్టైల్, సెవెంత్ వచ్చేసి ఫ్యాషన్. సో ఈ విధంగా మనకి కేటగిరీస్ అయితే వీళ్ళైతే పెట్టారు. సో ఈ కేటగిరీస్ ప్రకారం మీకైతే యూట్యూబ్ మనీ అయితే ఇస్తుంది. మీరు మేకింగ్ మనీ ఆన్లైన్ వీడియోస్ అప్లోడ్ చేశారనుకోండి, అంటే ఆ కేటగిరీలో వెళ్ళినట్లయితే మనకి హెవీ అమౌంట్ అయితే ఇస్తారు. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏ విధంగా చేయాలి అని మీరు యూట్యూబ్ వీడియోస్ అయితే పెట్టారనుకోండి, మీకు దాంట్లో కూడా ఎక్కువ మనీ వస్తాయి. అండ్ అలాగే పర్సనల్ ఫైనాన్స్, ఎడ్యుకేషన్ కేటగిరీలో వెళ్ళినట్లయితే కూడా ఎక్కువ మనీ ఉండిద్ది. టెక్నాలజీ వరకు అయితే మీకు ఎక్కువ మనీ అయితే ఉండిద్ది. ఈ 5 కేటగిరీస్లో మీకు ఎక్కువగా మనీ అయితే వస్తుంది అనమాట టెక్నాలజీ వరకు. అండ్ అలాగే ఇక్కడ మనకి గేమింగ్ అంటారా, సో మీరు గేమింగ్ ఛానల్ క్రియేట్ చేసినా మీకు ఎక్కువ మనీ అయితే రాదు బ్యా. సో చాలా తక్కువ మనీ అయితే వచ్చేది గేమింగ్ ఛానల్ వచ్చేసి. అంటే మీకు ఇప్పుడు 100K వ్యూస్కి ఒక $15, $20 అంతే. సో అంత ఎక్కువ రావు గేమింగ్ ఛానల్లో. ముందుగా మీరు ఏం చేస్తారంటే కేటగిరీని అయితే సెట్ చేసుకోండి. మీ మైండ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటగిరీని సెట్ చేసుకొని దాని తర్వాత మీరు ఎంటర్ అయితే అవ్వండి వీడియోస్ అప్లోడ్ చేయడంలో. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కేటగిరీని అయితే చూస్ చేసుకోవాల్సి వచ్చింది. మంచి కేటగిరీని చూస్ చేసుకోండి. సో నా ఛానల్ రెవెన్యూ కూడా మీకు చూపిస్తా అన్నా కదా, సో ఇప్పుడు చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ యూట్యూబ్ క్రియేటర్ స్టూడియోలోకి అయితే వెళ్తున్నా. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నాకు వచ్చేసి చాలా తక్కువ మనీ వస్తూ ఉండిద్ది. ఎందుకంటే నాకు వ్యూస్ రావు కాబట్టి. నా కేటగిరీలో వ్యూస్ వచ్చాయనుకోండి చాలా మనీ వరకు అయితే వచ్చింది. ఎందుకంటే నేను ఎర్నింగ్ టైప్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను కాబట్టి. సో నాకు ఎక్కువ మనీ వచ్చే ఛాన్స్ అయితే ఉండిద్ది. ఇంకా ఇక్కడ నేను మీకు ఒక వీడియో అయితే చూపిస్తాను చూడండి. అది వచ్చేసి సో ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఆ నేమ్ కూడా చెప్పకూడదు ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది. మీరే చూసుకోండి ఇక్కడ. సో రెవెన్యూ వచ్చేసి నాకు ఎంత వచ్చింది, 1 lakh వ్యూస్కి. సో నాకైతే $275+ అయితే వచ్చాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది నా రెవెన్యూ వచ్చేసి. ఇలా మీరు కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు యూట్యూబ్లో వీడియో ఎడిటింగ్ రావాలి, థంబ్నెయిల్ క్రియేటింగ్ రావాలి, SEO రావాలి. ఇవన్నీ మీరు నేర్చుకోవాలంటే టైం పట్టిద్ది. సో మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసేయండి. ఖాళీగా ఉన్నప్పుడల్లా మీరు ఈ వీడియోస్ చూస్తా మీరు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండండి. అండ్ యూట్యూబ్ మానిటైజేషన్ ఎలిజిబిలిటీ కూడా చెప్తాను. సో మీకు వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అండ్ అలాగే 4000 వాచ్ టైమ్ అవర్స్ అయితే ఉండాలి. 4000 వాచ్ టైమ్ అవర్స్ అంటే సో మీరు లాంగ్ వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేయాలి. అప్పుడే మీ వాచ్ టైమ్ అవర్ పెరిగిద్ది. అంటే 8 minutes వీడియో, 9 minutes వీడియో ఎక్కువ అప్లోడ్ చేశారనుకోండి, సో మీ వాచ్ టైమ్ అవర్ తొందరగా పెరిగిద్ది. సబ్స్క్రైబర్స్ అంటారా, మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండండి. సో మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు. అండ్ అలాగే మీరు ఇక్కడ షార్ట్స్ అప్లోడ్ చేస్తూ కూడా చాలా వ్యూస్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఏంటంటే మనకి 10 million వ్యూస్ అవ్వాలి. సో షార్ట్స్లో మనకి మానిటైజేషన్ ఎనేబుల్ అవ్వాలంటే సో ఏంటంటే ఛానల్ గ్రోత్ అయ్యిద్ది. దాంట్లో మనకి మానిటైజేషన్ వచ్చేసి ఎనేబుల్ అవ్వాలంటే 10 million వ్యూస్ ఉండాలి. అండ్ అలాగే మనకి షార్ట్స్కి చాలా తక్కువ మనీ అయితే వస్తుంది. సో ఏంటంటే ఛానల్ మనది గ్రోత్ అయ్యిద్ది. ఛానల్ గ్రోత్ అయితే మామూలుగా అవ్వదు. సో మీరు షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉండండి, లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉండండి. అప్పుడు మీ ఛానల్ పర్ఫెక్ట్గా అయితే ఉండిద్ది. ఓకేనా? సో ఇలా మీరు యూట్యూబ్లో మనీ అయితే ఏం చేయొచ్చు. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను ఎడిటింగ్ వీడియోస్ కానీ సో మీ యొక్క రెస్పాన్స్ బట్టి నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. బాయ్.